నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. తిరుపతి లడ్డూ సందర్భంలో ఆ లడ్డూలో నెయ్యిలో జరిగినటువంటి కల్తీలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు ఏవో ఉన్నాయనేటువంటి ఇష్యూలో సనాతన ధర్మ బోర్డు ఒకటి వేయాలని జాతీయ స్థాయిగా చర్చలోకి వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యమో లేకపోతే వైఎస్ఆర్సీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత నేపథ్యంలో గుంబనంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా అరే పవన్ కళ్యాణ్ వాళ్ళ సనాతన ధర్మం కోసం తన మీద వేసుకొని పోరాటం చేస్తా ఎంత దూరమైనా వెళ్తాననేటువంటి ఒక మాట చెప్పడంతో అందరూ ఆయనను ఒక చీకటిలో వెలుగు రేఖగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో హిందుత్వ రాజకీయాలు కేవలం భారతీయ జనతా పార్టీ వైపు కొద్దిగా తీసుకున్నా కూడా ఆ పార్టీ పరిమితమైనటువంటి స్థాయిలో మాత్రమే ఎదగలిగింది. దానికి పెద్దగా పార్టీకి సంబంధించినటువంటి బలం చాలా తక్కువగా ఉంది. సహజంగా సినిమాకు సంబంధించినటువంటి నటుడు కావడము, చిరంజీవికి తమ్ముడు కావడము, స్వతహాగా తనకొక అభిమానుల సంఖ్య ఉండడము, రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండడంతో అందులో ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మీద మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. అయితే ఆ తర్వాత ప్రత్యర్థి పార్టీలు సహజంగానే పవన్ కళ్యాణ్ వివిధ సందర్భాల్లో వాడినటువంటి మాటలన్నీ కూడా అప్పుడప్పుడు అతను ముస్లింలను సంతృప్తిపరచడానికి హిందూ నాయకుల వల్లనే ఇబ్బందులు అవుతున్నాయని, తన తండ్రి దీపపు వెలుగులో వచ్చి సిగరెట్ కాల్చుకునేదని, ఇట్లా అనేకమైనటువంటి అంశాలు ఒక 7-8 సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియా వేదికగా చాలా పెద్దగా వైరల్ అయినాయి. దానిపైన కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇదొక అంశము. రెండవది, సుప్రీంకోర్టు లడ్డూ విషయంలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నాడా, ఒకవేళ నెయ్యిలో కల్తీ జరిగితే ఆ నెయ్యి లడ్డు వాడకంలో వాడలేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం, చంద్రబాబు నాయుడు మాత్రం ఆ లడ్డూను వాడారని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం కోసం అదొక కథగా తీసుకున్నారనేటువంటిది అర్థమైంది. సుప్రీంకోర్టు కూడా అనేకమైనటువంటి ప్రశ్నల వర్షం కురిపించింది. దయచేసి దేవుణ్ణి రాజకీయంగా వాడుకోకండి అనేటువంటి మాట చెప్పాల్సి వచ్చింది. దీంట్లో కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల, పవన్ కళ్యాణ్ చేసినటువంటి మాటలతోటి ఒక్కసారిగా ఇప్పుడు ప్రజలు తిరిగి అరే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ మాట, ఈ లడ్డూను రాజకీయంగా వాడుకున్నారే, పవన్ కళ్యాణ్ ఇందులో పావుగా మారిపోయారనేటువంటిది ఇంకొకటి. మూడవ అంశము, నిన్న పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి కాలినడకన నడుస్తూ తన కూతురుని కూడా వెంటబెట్టుకెళ్లారు. తన కూతురుని వెంటబెట్టుకెళ్తూ అక్కడ డిక్లరేషన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది. అంటే అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నాకు తిరుమల తిరుపతి దేవుడి మీద, వెంకటేశ్వర స్వామి మీద అమితమైనటువంటి భక్తి, శ్రద్ధ, ఆసక్తి ఉండడం చేత నేను ఈ దేవుడిని నమ్మి ఇక్కడికి వచ్చి నేను దర్శనం చేసుకుంటున్నాను అనేటువంటి ఒక డిక్లరేషన్ చేయాల్సి ఉంటుంది. గతంలో సోనియా గాంధీ, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కూడా అది చేశారు. ఇదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తన చిన్న కూతురు దర్శనానికి వచ్చినప్పుడు, పొలేనా అంజలి కొనిదెల ఆమె పేరు, దర్శనానికి వచ్చినప్పుడు ఆమె చేత సంతకం పెట్టించారు. ఆమె మైనర్ కాబట్టి సంరక్షకుడిగా తండ్రి కూడా సంతకం చేశాడు. ఇప్పుడు అమ్మాయి కూడా సంతకం చేసింది. ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, పవన్ కళ్యాణ్ కరడుగట్టినటువంటి హిందువుగా తనకి తాను చెప్పుకుంటున్నటువంటి వేళ సనాతన ధర్మ సంరక్షణ బోర్డు లాంటిది వేయాల్సినటువంటి అవసరం ఉందని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ చేసి, దేశవ్యాప్తంగా సనాతన బోర్డు ఉండాలని చెప్పి, సనాతన ధర్మం కోసం, నేను నమ్మినటువంటి ధర్మం కోసం నేను ఎంత దూరమైనా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి స్వయంగా తాను పెళ్లి చేసుకున్నటువంటి ఒక భార్యని తన సొంత ధర్మంలోకి ఎందుకు తీసుకురాలేకపోయాడు? ఒకవేళ తను అంతకుముందు కృష్ణుడు అయి ఉండవచ్చు, తను వేరే నమ్మకంలో ఉంటుండవచ్చు, కానీ ఈయన అత్యంత పరమ భక్తుడైనటువంటి వీరుడైనటువంటి సనాతన ధర్మ వీరుడు కదా, మరి తన సొంత భార్యని ఎందుకు ఈ సనాతన ధర్మంలోకి తీసుకురాలేకపోయారు? తనకు పుట్టిన కూతురు, ఒకవేళ తన భార్య కృష్ణ అయినా కూడా తను హిందువు కాబట్టి తనకు పుట్టినటువంటి పిల్లలు హిందువులుగా ఎందుకు ఉండలేకపోయారు? ఆ పిల్లలకి ఎందుకు బాప్టిజం ఇచ్చారు? ఇప్పుడు ఇది ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అంటే అవసరాల మేరకు తమ కుటుంబాన్ని చూసారా? ఆ ప్రయత్నం చేశారా?
అరే పవన్ కళ్యాణ్ కోసం మేమంతా సనాతన వీరులము లేకపోతే హైందవ ధర్మ పరిరక్షకుడిగా చూసినటువంటి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎందుకు తొందరపడ్డాడు, ఎందుకు ఈ విషయంలో అనేటువంటిది ఇవాళ ప్రతి ఒక్కరు అభిమానులతో సహా నిన్నటి వరకు ఆయన దేవుడిగా లేకపోతే సనాతన ధర్మ సంరక్షకుడిగా చూస్తున్నటువంటి వాళ్ళకి ప్రశ్న ఉదయం అవుతుంది. ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి. అదేంటి అది వాళ్ళ స్వేచ్ఛ, నా భార్య, అట్లాంటప్పుడు నీ కుటుంబంలోనే నీ ఇంట్లోనే ఇతర మతస్థులు ఉన్నటువంటి వేళ నువ్వు ఇతర మతస్థులను గౌరవించడం వేరు, ఇతర సాంప్రదాయాలను గౌరవించడం వేరు. కానీ నువ్వు పెళ్లి చేసుకున్నటువంటి మీ భార్య, మీకు కలిగినటువంటి పిల్లలు మీ సనాతన ధర్మం కాకుండా ఇతర ధర్మాన్ని నమ్ముతుంటే మీకు నమ్మినటువంటి ప్రజలకు ఏం సమాధానం చెప్తారనేటువంటిది ఇవాళ రేకెత్తిస్తున్నటువంటి ప్రశ్న. దీనికి జనసేన పార్టీ అధినేతగా, ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ లడ్డూకు సంబంధించినటువంటి అంశంలో నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఆ విషయంలో పవన్ కళ్యాణ్కు 100కు 200 మార్కులు వేయాల్సిందే. అందులో ప్రతి ఒక్కరము సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి కాంక్ష ఉన్నటువంటి ప్రతి ఒక్కరము నాతో సహా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలకు 200 మార్కులు వేస్తున్నాం. అయితే ఆ పరివర్తన మీ కుటుంబం నుంచే తీసుకురండి దయచేసి. ఇది ప్రతి ఒక్కరికి రేపొద్దున, ఎందుకంటే ఇవాళ నిన్న మీ సినిమాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఆయన జానీ అనేటువంటి షేక్ జానీ పాషా అనేటువంటి ఒక డ్యాన్స్ చేసేటువంటి ఒక డ్యాన్సరు తన పెళ్లి చేసుకున్నటువంటి ఒక అమ్మాయిని అయేషాగా మార్చుకున్నాడు. ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని ముస్లిం అమ్మాయిగా మార్చేశాడు. అమ్మాయి ముస్లింగా కన్వర్ట్ అయిపోయింది. అంటే అక్కడ తన భర్త ఉన్నటువంటి దానికి వెళ్ళిపోయింది. మరి మీరు ఇక్కడ మీ భార్యను ఎందుకు ఇక్కడికి తీసుకురాలేకపోయారు? ఇది గొప్పగా గౌరవంగా చూడాలనా, లేకపోతే ఇది వీక్నెస్గా చూడాలనా? ఇక్కడ మనకు ఉదయిస్తున్నటువంటి ప్రశ్న. సమాజంలో ప్రతి చోట ఇదే జరుగుతున్నది. అనేక కుటుంబాల్లో, ఇరుగు పొరుగుల్లో కూడా మనం ఈ మాట చూస్తున్నాం. మనకు తెలిసినటువంటి వాళ్ళలో కూడా ఈ మాట చూస్తున్నాం. ఇది రెండు ఇతర మతస్థులు ఎవరైనా సరే, క్రిస్టియన్లు, ముస్లింలు, ఒకవేళ హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకుంటే హిందూ అమ్మాయి ముస్లింగా మారిపోతుంది. ఒకవేళ ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ముస్లిం అబ్బాయి హిందూగా మారిపోతాడు. ఇక రెండవ కోణం ఏంటి? ఈ క్రిస్టియన్లను పెళ్లి చేసుకుంటే, హిందూ అబ్బాయి క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అటు ఇటు కాకుండా పోతున్నారు. భార్య క్రిస్టియన్గానే ఉంటుంది, పుట్టినటువంటి పిల్లలు కొద్ది రోజులు క్రిస్టియన్గా, కొద్ది రోజులు హిందువుగా ఉండి ఆ కుటుంబాల్లో ఎటుగానేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ క్రిస్టియన్ అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి కొద్ది రోజులు హిందూగా ఏదో కొద్ది రోజులు స్వేచ్ఛగా ఉన్నట్టుంటుంది. ఒక కొద్ది రోజులు పోయిన తర్వాత, నెలల తర్వాత ఆ అమ్మాయి కూడా క్రిస్టియన్గా మారిపోతుంది. ఇవి సమాజంలో 90% ఇవే జరుగుతున్నాయి. పొరపాటున ఎవరైనా హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ హిందూ అబ్బాయి ముస్లింగా మారిపోతే సరూర్ నగర్లో నాగరాజ్కి ఏం జరిగిందనేటువంటిది నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది సమాజంలో ఇప్పుడు కాదు, భారతదేశం మీద ముస్లింల దండయాత్ర జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే తంతు సాగుతున్నది. భారతదేశం మీద బ్రిటిషర్లు దండయాత్ర చేసిన తర్వాత నుంచి అప్పటి నుంచి ఇదే తంతు జరుగుతున్నది. ఈ ధర్మం మీద ఇదే దాడి జరుగుతున్నది. కాబట్టి ధర్మం కోసం పోరాటం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం పైన స్పష్టత ఇవ్వండి. ఒక భావోద్వేగాలు, తాత్కాలిక భావోద్వేగాలు, ఆ సందర్భంగా ఉప్పొంగినటువంటి భావాలను మాత్రమే పూర్తి స్థాయి విధానంగా మీరు చూడకండి. తాత్కాలిక భావోద్వేగాలు కాసేపు ఉంటాయి, కానీ పూర్తి స్థాయి విధానం ఏమిటి? మీ పార్టీది కానీ మీది కానీ ఒక విధానమే, ఒక పద్ధతికి కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత మీపైనే ఉంది పవన్ కళ్యాణ్ గారు. దయచేసి ఇట్లా మీరు ఎదగాలి, మీరు 10 మందికి ఇంకా సాయంగా నిలబడాలి, మీరు సనాతన ధర్మ రక్షణ కోసం నిలబడాలి, మీ వెనుక మాలాంటి వాళ్ళందరూ కూడా మద్దతుగా ఉండాలి. అట్లాంటప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లను కూడా సరి చేసుకుంటే మిమ్మల్ని వేలెత్తి చూపడానికి ఇంకెవ్వరూ ఉండకుండా చేసుకోవాల్సినటువంటి పరిస్థితిని కూడా మీరే తీసుకోవాలి. ఆ పద్ధతిని కూడా మీరే వెంటనే ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎంతైనా అని పవన్ కళ్యాణ్ గారికి సూచన. పాటిస్తారా లేదా పక్కన పెడితే సమాజంలో జరుగుతున్నటువంటి చర్చను మాత్రమే మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేశాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.